afternoon and welcome to the Hindu newspaper analysis 29/2024. సో ఆథర్ గారు ఏమంటారండి, ఎక్లమేషన్ అంటే ప్రైజ్ ఫర్ అన్ ఇండియన్ లీడర్షిప్ దట్ స్టిల్ ఎండ్యూర్స్. అంటే ఇండియాలోని ఉన్న నాయకులకి ఇప్పటికి కూడా మనం ఎక్లెయిమ్ చేస్తున్నాం, అంటే వాళ్ళని బాగా గౌరవించుకుంటున్నాం, వాళ్ళకి కితాబులు ఇస్తున్నాం, వాళ్ళని హర్షిస్తున్నాం. ఇప్పటికి కూడా ఇట్ ఈస్ స్టిల్ ఎండ్యూరింగ్, అంటే ఇట్ ఈస్ లాస్టింగ్ లాంగ్, ఇట్ ఈస్ ఎండ్యూరింగ్. ఏంటంటారు ఆథర్ గారు, చూద్దాం. డ్యూరింగ్ హీ స్టేట్ విజిట్, అంటే మొన్న ఇండియా విజిట్ చేశారు. స్టేట్ విజిట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఇండియా లాస్ట్ మంత్, ఎప్పుడు ఆగస్ట్ 19, 20, 21 మలేషియన్ ప్రైమ్ మినిస్టరు లెక్చర్ ఇచ్చారనమాట. ఎక్కడ? అట్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్లోని ఆగస్ట్ 20న లెక్చర్ ఇచ్చారు. ఆ లెక్చర్ పేరు ఏంటండి? టువర్డ్స్ ద రైజింగ్ గ్లోబల్ సౌత్. టువర్డ్స్ ద రైజింగ్ గ్లోబల్ సౌత్. గ్లోబల్ సౌత్ లెవరేజింగ్ ఆన్ మలేషియా ఇండియా టైస్. అంటే మలేషియా ఇండియా యొక్క సత్సంబంధాలని మనం మళ్ళీ దాన్ని బేస్గా తీసుకొని ఎలా మనం ఎదగాలి, ఎలా దాన్ని ఒక పునాదిగా పెట్టుకొని ఒక ఫుట్ హోల్డ్గా పెట్టుకుని హౌ డూ యూ లెవరేజ్, హౌ డూ యూ గ్రో అనే దాని మీద మిస్టర్ అన్వర్, మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ గారి పేరు ఏంటంటే మిస్టర్ అన్వర్, డ్వెల్ట్ ఆన్, దేని మీద డ్వెల్లింగ్, ఏ పాయింట్స్ మీద మాట్లాడంటే ఆన్ హిస్ విజన్, ఆయన ముందు చూపు ఆఫ్ ది గ్లోబల్ సౌత్. ప్రపంచంలోని సౌత్ కంట్రీస్, నార్త్ డైలాగ్, సౌత్ అంటే డెవలపింగ్ కంట్రీస్కి ఇట్స్ యూనిటీ, కలిసికట్టుగా ఉంటే ఎంత అడ్వాంటేజు. దేని మధ్యన ఎమిడ్స్ ఏం జరుగుతుంది? ఆల్ అవర్ డైవర్సిటీ, మన భిన్నత్వాల్లోని, మన డిఫరెన్సెస్లోని, అంటే వేరు వేరు ఐడియాల్లోని మన డిస్క్రెషన్ అంటే అట్స్ ఆర్ ఓన్ విల్. డిస్క్రెషన్, హీఈస్ బిహేవింగ్ అట్ ఇట్స్ ఓన్ డిస్క్రెషన్. చేద్దాం వద్దా? ఐ లీవ్ ఇట్ యువర్ డిస్క్రెషన్, అట్ ద డిస్క్రెషన్ ఆఫ్ ద జడ్జ్, అట్ ద డిస్క్రెషన్ ఆఫ్ ద కిడ్స్ టుడే. సో వీటిలన్నిటిలో ఏమంటాం మనం? వాళ్ళకే వదిలేస్తున్నాం మనం. వాళ్ళకే వదిలేస్తున్నాం. సో మోర్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అన్వర్ గారు ఏమన్నారంటే రైజ్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ ఇస్ నాట్, అంటే గ్లోబల్ సౌత్ అంటే డెవలపింగ్ కంట్రీస్ ఎదగడమే ఒక్క ప్రథమ ఉద్దేశం కాదు. అంటే ఇట్ డస్ నాట్ మెంట్ టు ఎక్స్క్లూడ్ గ్లోబల్ నార్త్. డెవలప్డ్ కంట్రీస్ని ఉంచాలి, డెవలపింగ్ కంట్రీస్ని కూడా అందులో ఉంచాలి. కానీ మనం ఎలా వర్క్ చేయాలి? వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ యాజ్ ఈక్వల్స్. యాజ్ చాలా బాగా మంచి వర్డ్ వాడారు ఆయన. యాజ్ ఈక్వల్స్ విదిన్ అవర్ కాంప్లెక్స్ స్ట్రాటజిక్ కంటెక్స్ట్. ఎవరికి వాళ్ళకి చిక్కుముళ్ళు, వాళ్ళ కాంప్లెక్సిటీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటున్నప్పుడు కూడాను వీ హ్యావ్ టు వర్క్ యాజ్ ఈక్వల్స్. అలాగా విదిన్ అవర్ కాంప్లెక్స్ స్ట్రాటజిక్ కంటెక్స్ట్. మనకి ఏంటి ఈ కంట్రీతో ఉంటే అడ్వాంటేజ్ ఏంటి, ఆ స్ట్రాటజీస్ అన్నీ దాని నుంచి మనకి బయటకి ఏమొస్తుంది, అవుట్పుట్స్ అన్నీ చూసుకోవాలి ఆ కంటెక్స్లో. ఆ నేపథ్యంలో హై ప్రైజ్, చాలా బాగా కితాబ్ ఇచ్చారు ఈయన. ఈ ప్రైజ్ ఇండియాస్ రోల్ ఇందులోని ఇంపార్టింగ్ ఎనర్జీ, ఎనర్జీ ఇంపార్టింగ్ టు ది ఎవల్యూషన్, అంటే కొత్తగా పెరగడానికి ఆఫ్ ద పొజిషన్స్, అంటే ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారు ఆఫ్ ది గ్లోబల్ సౌత్, పొజిషన్స్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్. ఏమన్నారంటే విచ్ ఈ సెడ్ వర్ ఇన్ కీపింగ్, ఇవన్నీ మనం ఆలోచించాలి, ఇన్ కీపింగ్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కోఆపరేటింగ్. ద ప్రిన్సిపల్ ఆఫ్ కోఆపరేటింగ్ అనేది వెనకని పెట్టుకుని దానికి తగ్గట్టుగా మనం ముందడుగులు వేయాలి. ఎవరితోని? గ్లోబల్ నార్త్తోని. గ్లోబల్ నార్త్ అంటే అగ్రగామి దేశాలతో. యాజ్ ఈ పుట్ ఇట్, ఆయన వర్డ్స్లో ఆథర్ గారు చెప్పడం, కోట్, అండ్ టు మీ ఇండియా హెస్ వెల్కమ్ దిస్ రియాలిటీ విత్ గ్రేస్. భారతదేశం ఈ వాస్తవాన్ని చాలా హుందాగా ముందు చూపుతో, ఫోర్ విజన్ అండ్ ప్రప్రథమంగా మోస్ట్ ఇంపార్టెంట్గా ఒక ప్లాన్ అన్నమాట. మనకు ఒక విజను, ప్లాన్ అన్నీ ఉన్నాయి. ఏంటది? ఇండియాస్ ఎక్సలెంట్ G20 చైర్మన్షిప్. మన G20 చైర్మన్షిప్ మనం చాలా అద్భుతంగా చేసామన్నమాట లాస్ట్ ఇయర్. అండ్ అదే కాకుండా మనం మొన్న ఇనాగ్రేట్ ఏంటి? వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్స్. మనమే గ్లోబల్ సౌత్ సమిట్ అన్నిటికీ శిఖరాగ్ర సమావేశాలు గ్లోబల్లోని
ఎదుగుతున్న దేశాలన్నింటికి మనమే వాళ్ళకి వాయిస్ అయ్యాం అనమాట. వాళ్ళ తరఫున మనం మాట్లాడుతున్నాం. మేడ్ ఇట్ యాంప్లీ క్లియర్, యాంప్లీ చాలా దండిగా ఎక్కువగా, మేడ్ ఇట్ వెరీ యాంప్లీ క్లియర్ దట్ ఇండియా ఇస్ ప్రిపేర్డ్. ఇది మన అందరికీ చాలా ఎటువంటి డౌట్లు లేకుండా ఉన్నది చాలా క్లియర్గా చెప్పే ఏమని, ఇండియా ఇస్ ప్రిపేర్డ్, మేము తయారుగా ఉన్నాం. దేనికి? టు షేప్, ఒక రూపం తేవాలి. ద గ్లోబల్ సౌత్ ఎజెండా. గ్లోబల్ సౌత్ అంటే ఎదుగుతున్న దేశాలన్నింటికి ఒక ఎజెండా పెట్టుకుని ఎలా ఎదగాలి, మనం ఎదుగుతున్నప్పుడు గ్లోబల్ నార్త్ నెగ్లెక్ట్ చేయకూడదు, వాళ్ళతో పాటు కలిసి మనం ఎలా ముందుకు వెళ్ళాలి. గ్లోబల్ సౌత్ ఎజెండా విత్ ఇట్స్ పార్ట్నర్స్, హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్కోట్. ఓకే, చేతిలో చేసుకొని పట్టుకొని ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది ఆథర్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ద హై ప్రైజ్, ఓకే, బాగా ఎక్కువ కితాబు కేమ్ ఫ్రమ్ అ లీడర్. ఎలాంటి ఆయన? అన్వర్ గారు, మలేషియన్ లీడర్ గారు, హూ స్కాలర్షిప్, ఆయన చదివిన చదువుకి, ఆయన ఇంటలెక్చువలిజం అంటే ఆయన బ్రెయిన్కి మనం పాదాబంధనం చేయాలి. ఈజ్ అక్నాలెడ్జ్డ్ వరల్డ్ వైడ్. ఆయన అసలు ప్రపంచ ఖ్యాతిగాంచిన లీడర్ గారు అనమాట. ఆయన స్కాలర్షిప్, ఆయన ఇంటలెక్చువలిజం ప్రపంచ ఖ్యాతిగాంచిందనమాట. దిస్ ఈజ్ అ స్కాలర్షిప్ అండ్ ఇంటలెక్చువలిజం. ఇది ఒక కైండ్ ఆఫ్ చదువు, ఒక కైండ్ ఆఫ్ ఇంటలెక్ట్, బుద్ధి తెలివితేటలు అన్నీ కలగలిపి ఇంటలెక్చువలిజం దట్ హ్యాస్ బీన్ హోన్డ్. దీన్ని ఆయన ఎలా సానపెట్టారండి? వెట్, షార్పన్ చేశారు త్రూ ఇయర్స్, కొన్ని ఏళ్ళగా ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్. రాజకీయ, ఓకే, దురంధుడయ్యాడు, సఫరింగ్, ఆయన కష్టాలు, ఆయన చదువు, విచ్ హ్యాస్ సీన్ ఇవన్నీ అన్వర్ గారిని, ఓకే, ఇవాల్వ్ అయ్యిందనమాట. ఆయన ఒక కొత్త మనిషిగా ఇప్పుడు ఈరోజు ప్రపంచం ముందు నిలబడుతున్నారు. ఇవాల్వింగ్ ఫ్రమ్ ఇస్లామిజం టు అ కమిట్మెంట్ టు ఇంక్లూసివిజం. ఒకప్పుడు ఇస్లామిక్ కంట్రీ అనేవారు. ఇస్లామిజం నుంచి ఇప్పుడు అందరినీ కలుపుకుని మనం ముందుకు ఎలా వెళ్ళాలి అన్న లీడర్ స్థాయికి ఆయన ఎదిగాడు అనమాట. దిస్ వుడ్ హ్యావ్ బీన్ మ్యూజిక్ టు ది ఇయర్స్. చాలా వినసొంపుగా ఉంటుంది. దిస్ వుడ్ హ్యావ్ బీన్ మ్యూజిక్ టు ది ఇయర్స్ ఆఫ్ ద నరేంద్ర మోడీ గవర్నమెంట్. ఇది వినగానే నరేంద్ర మోడీ గవర్నమెంట్కి చాలా శ్రావ్యమైన మ్యూజిక్ విన్నంత సంతోషం ఉంటుంది. బట్ కానీ నాట్ సో ఇస్ రెఫరెన్సెస్ టు ఇండియా లీడర్షిప్. భారతదేశం లీడర్షిప్కి మాత్రం ఆయన ఇలాంటి కితాబు ఇవ్వలేదు. దట్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద ఫ్రీడమ్ మూమెంట్. ఓకే, దట్ ఎమర్జ్, ఈ రాజకీయ దురంధత, ఈ లీడర్షిప్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఫ్రీడమ్ మూమెంట్ నుంచి వచ్చింది. మన ఫ్రీడమ్ మూమెంట్, మనం ఇంకా బానిసలుగా ఉండకూడదు బ్రిటిషర్స్కి, అక్కడి నుంచి వచ్చింది. అండ్ ద లీడర్, ఎవరు ఆ పెద్ద లీడరు? మనకి ఒక దిశానిర్దేశకత, ఒక షేప్, ఒక రూపం తెచ్చిన ఆయన ఎవరు? రిపబ్లిక్, టు ద రిపబ్లిక్ ఇన్ ఇట్స్ ఫార్మేటివ్. అంటే మొదటి రోజుల్లోనే, మనకి స్వాతంత్రం వచ్చిన మొదటి రోజులు ఎవరు అంటే ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకే, జవహర్లాల్ నెహ్రూ గారు. సో అందుకనే మిస్టర్ అన్వర్ ఏమన్నారు ఆయన మాటలోని అబౌట్ నెహ్రూ ఇలస్ట్రేట్, చాలా ప్రస్ఫుటంగా ఏం చెప్పారు ఆయనంటే, దట్ డిస్పైట్ ఎన్ని ఉన్నప్పటికి కూడాను, ఆల్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది సంఘ్ పరివార్, ఓకే, సంఘ్ పరివార్ ఎన్ని ప్లాన్స్ వేసినప్పటికి కూడాను, ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినప్పుడు కూడాను, నెహ్రూ గారి యొక్క రెప్యుటేషన్, ఆయనకున్న మంచి పేరు అబ్రాడ్, భారతదేశంలో కూడా బయటన, హ్యాస్ నాట్ బీన్ టార్నిష్డ్. అస్సలు పాడవలే నెహ్రూ. ఇండియాస్ నెహ్రూ అన్నంత మంచి ఎత్తుగా చూస్తున్నారండి. బిగ్ లీడర్, ఈజ్ అ నేమ్ టు రెకన్ ఇన్ ఇండియా. ఏంటి, ఎంత విధంగా, ఎన్ని సర్వ విధాలుగా సంఘ పరివార ఆయన పేరుని పాడు చేస్తుందాం అన్నప్పుడు కూడా, అబ్రాడ్లో మాత్రం ఇండియా అనగానే ద ల్యాండ్ ఆఫ్ నెహ్రూ, జవహర్లాల్ అని అంటారు అనమాట. అలాగా. సో హ్యాస్ నాట్ బీన్ టార్నిష్డ్. ద బీజేపీ అండ్ ది సంఘ్ హ్యావ్ లెఫ్ట్ నో స్టోన్ అంటర్న్డ్. అంటే ఎన్ని విధాలుగా నెహ్రూ గారి పేరు పాడు చేసేయాలో అన్ని విధాలుగా బీజేపీ అండ్ సంఘ్ పరివారు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఆథర్ గారి ప్రకారం చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఇన్ గోయింగ్ ఆఫ్టర్ నెహ్రూకి అగెన్స్ట్గా డి అన్నట్టుగా వెళ్ళారు. కానీ ఇండీడ్ ఇన్నప్పుడు కూడాను
హీ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్. నెహ్రూ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ దేనికి? ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద కరెంట్ నేషనల్ ఇల్స్. ఆయన్ని ఇప్పుడు దేశం ఇలాగా ఎంత క్షీణించిపోవడానికి కారణం ఓకే నెహ్రూ గారు అన్నప్పుడు కూడా ఇండీడ్ హీ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద కరెంట్ నేషనల్ ఇల్స్. కానీ ఇన్ని మనం ఆయన్నే రెస్పాన్సిబుల్గా చేసుకుంటున్నప్పుడు కూడాను, బట్ వాట్ మిస్టర్ అన్వర్ సేస్ ఆన్ నెహ్రూ ఈస్, అన్వర్ గారు ఏం చెప్పారు నెహ్రూ గారికి అంటే అది ఇండికేటివ్, అది మనకి చూపెడుతుంది. ఇగో చూడు ఇది నెహ్రూ గారు అంటే ఆఫ్ హౌ లార్జ్ నంబర్స్, చాలా ఎక్కువ మంది గ్లోబల్లీ ప్రపంచ స్థాయిలోనే కంటిన్యూ టు వ్యూ, ఆయన్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు మీరు అది చూడండి అని అన్వర్ గారు నెహ్రూ గురించి కితాబ్ ఇచ్చారు. అన్వర్ గారు రీకాల్ చేసుకున్నారంటే జ్ఞాపకం చేసుకున్నారు మళ్ళీ ఏంటి, నెహ్రూస్ అసోసియేషన్, నెహ్రూ గారి సంబంధాలు ఎవరితో, విత్ మలేషియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరండి ఆయన, టుంకు అబ్దుల్ రహమాన్. టుంకు అబ్దుల్ రహమాన్ గారితో నెహ్రూ గారికి ఉన్న సత్సంబంధాల గురించి కూడా అన్వర్ గారు మాట్లాడారు. అండ్ దేర్ ఆఫ్టర్, అదే కాకుండా ఆయన ఎవరు అన్వర్ గారు స్పోక్ ఇవోకేటివ్లీ, చాలా లోపల నుంచి ఆయన సంతోషాలన్నీ ఇవోక్ అయ్యి బయటికి ఆ మాటల్లో తెలుస్తుంది అనమాట. ఎస్, ఈయనకి నెహ్రూ అంటే చాలా గౌరవం అని. వెరీ ఇవోకేటివ్లీ అబౌట్ నెహ్రూ గారికి. ఇట్ ఈస్ ఓన్లీ ఇఫ్ ఇట్స్ వర్డ్స్ ఆర్ కోటెడ్ ఫుల్లీ, ఆయన చెప్పిన మాటలను అలా మనం కానీ మాటకు మాట కోట్ చేస్తే దట్ దేర్ మీనింగ్ కమ్స్ త్రూ. ఆయన ఏం చెప్దాం అనుకున్నారు ఆ లోపల తాత్పర్యం బయటకు వస్తుంది, యాక్చువల్ మీనింగ్ విల్ కమ్ అవుట్ అని అన్వర్ గారు అన్నారు. అన్వర్ గారు ఇంకా ఏమన్నారు, హీ సెడ్ విదర్ వేర్ ఎవర్ వి గో, ఓకే, విదర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ డు వి గో అండ్ వాట్ షెల్ బీ అవర్ ఎండివర్. మన ఎంత సిన్సియర్ ఎఫర్ట్స్ యాజ్ వి ఆల్ నో, మనకు అందరికీ తెలుసు, దట్ ఈస్ ద క్వశ్చన్. అది క్వశ్చన్ రేస్ చేశారు. దట్ పండిట్ నెహ్రూ పోస్ట్ అందరికీ ఆయన ఈ క్వశ్చన్ చెప్పారనమాట, విదర్ డు వి గో అండ్ వాట్ షెల్ బి అవర్ ఎండివర్ అని పండిట్ నెహ్రూ గారు ఎక్కడన్నారు, అ ట్రిస్ట్ విత్ డెస్టినీ. ఇది ఆయన 1947 మిడ్ నైట్ స్పీచ్ పేరు అనమాట, అ ట్రిస్ట్ విత్ డెస్టినీ ఆ స్పీచ్. అండ్ సో సక్సెంట్లీ, క్లియర్, బ్రీఫ్ అండ్ కన్సైజ్, చాలా క్లుప్తంగా ఆన్సర్ చేశారు, బ్యూటిఫుల్గా ఆన్సర్ చేశారు. టు బ్రింగ్ ఫ్రీడమ్ అండ్ ఆపర్చునిటీ టు ద కామన్ మ్యాన్, ఓకే, ఫ్రీడము అవకాశాలు కామన్ మ్యాన్కి, టు ద పెజెంట్ అంటే రైతు దగ్గర, కౌలు రైతు దగ్గర పాలేరు, టు ద పెజెంట్ అండ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా. నెహ్రూ గారు మాటలవి, టు ఫైట్ అండ్ ఎండ్ పావర్టీ అండ్ ఇగ్నోరెన్స్ అండ్ డిసీజ్, టు బిల్డ్ అప్ అ ప్రాస్పరస్ సస్యశ్యామలంగా ఉండాలి, డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం అండ్ ప్రోగ్రెసివ్ నేషన్, ముందడుగు వేసే దేశం. అండ్ టు క్రియేట్ ఏంటేంటి, సామాజికంగా, సోషల్, ఆర్థికంగా, రాజకీయంగా వ్యవస్థలు విచ్ విల్ ఎన్ష్యూర్, ఇవన్నీ ఏంటి గ్యారంటీ చేయాలి, జస్టిస్, న్యాయం, ధర్మాన్ని నిలబెట్టాలి. అండ్ ఫుల్నెస్ ఆఫ్ లైఫ్, జీవితం కంప్లీట్గా ఓకే ఎంజాయ్ చేయగలిగేటట్టుగా, టు ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్. దట్ ఈస్ వాట్ నెహ్రూ సెడ్. అది ఎవరు కోట్ చేశారు, మన అన్వర్ గారు కోట్ చేశారు. అంత బాగా కోట్ చేశారు ఆయన మిస్టర్ అన్వర్. అదే కాకుండా దేర్ ఆఫ్టర్ అక్కడి నుంచి ఇంకా సెడ్ ఏంటి, ఇన్ అ వరల్డ్ ఫ్రాట్, ఏ ప్రపంచంలోనైతే చిక్కుకుపోయి ఉండిపోయింది ఎందులోని, విత్ ఛాలెంజెస్, ఎక్కడ చూసినా మనకి ఛాలెంజ్లే, ఇది లేదు అది లేదు, ఒక స్టెప్ దాటామో దేవుడు అంటే ఇంకో స్టెప్ వస్తుంది, ఈ స్టెప్ అంటే ఇంకో స్టెప్ వస్తుంది, ఇన్ని ఛాలెంజెస్, భవిష్యత్తు ఏంటో కూడా మనకి తెలియట్లేదండి. అన్సర్టనిటీస్, ఇట్ ఈస్ ద అన్వేవరింగ్ కమిట్మెంట్. అంటే చెక్కు చెదరకుండా నిలబడ్డాము అంటే నిలబడిపోయాం అనమాట. ఓకే, చెక్కు కమిట్మెంట్ టు దీస్ ప్రిన్సిపల్స్, ఇందాక చెప్పిన ప్రిన్సిపల్స్, దట్ విల్ గైడ్ అస్ టువర్డ్స్ బ్రైటర్. అవి మనకి దిక్సూచి, దేనికి, రేపు ఇంకా బాగుంటుంది, చాలా ఎక్కువగా బ్రైట్గా. ఓకే, మంచి వెలుతురులోకి వెళ్తున్నాం. రేపు మోర్ జస్ట్, ఎక్కడైతే
న్యాయం, చట్టం, ధర్మం అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అలాంటి రేపు కోసం మనం ఈరోజు శ్రమిస్తున్నాం. ఓకే, ద లెగసీ అంటే ఒక హిస్టరీ ఉంటుంది కదా, మరి ద లెగసీ ఆఫ్ ఫౌండింగ్ ఫాదర్స్, ఎవరైతే ఇవన్నీ ప్రిన్సిపల్స్ మొట్టమొదటిగా రాశారో, ద ఫౌండింగ్ ఫాదర్స్ అంటాం కదా, ఈజ్ నాట్ మియర్లీ ఏ టెస్టిమెంట్. ఇది ఏదో నామకే వాస్తే ఒక అందరూ సంతకాలు పెట్టిన టెస్టిమెంట్ కాదు ఇది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ టెస్టిమెంట్ టు దేర్ టైం, అప్పుడున్న కాలం. బట్ కానీ ఇదొక కాలానికి అతీతమైన బీకన్. ఇట్స్ అ లైట్, ఇట్స్ ఏ లైట్ అన్నమాట. మనకి లైట్ హౌస్ దగ్గర లైట్ లాగా అర్జింగ్, ఎంకరేజింగ్ అస్ టు డ్రీమ్. బాగా డ్రీమ్ చేయండి, కష్టపడండి, స్ట్రైవ్ అండ్ ఫోర్జ్ అహెడ్, ముందడుగు వేయండి. విత్ అన్డాంటెడ్, ఎటువంటి భయం పెట్టుకోకండి. అన్డాంటెడ్ కరేజ్, ధైర్యం. అండ్ చెక్కు చెదరని రిజాల్వ్, మంచి దృఢమైన సంకల్పం, అన్షేకబుల్ రిజాల్వ్. స్టిల్ రెలవెంట్, ఇప్పటికి కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, రెలవెంట్. ఏంటవి? సిగ్నిఫికెంట్లీ చాలా ఇంపార్టెంట్గా మిస్టర్ అన్వర్ బిగాన్ హిజ్ అడ్రస్. ఆయన మన దగ్గర మాట్లాడుతున్నప్పుడు దేంతో మొదలు పెట్టారండి? ఆయన స్వామి వివేకానంద గారిని కోట్ చేశారు. స్వామి వివేకానంద దేని మీద? ఆన్ ద మార్చ్ ఆఫ్ ఐడియాస్. మనకున్న ఐడియాస్ని అలా ముందుకు తీసుకెళ్ళాలి. ఫ్రమ్ దిస్ ల్యాండ్, ఈ భూమి నుంచి, అకంపెనీడ్ బై వర్డ్స్, ఆయన తోడు ఏమొచ్చాయి? మాటలు వచ్చాయి. విచ్ హ్యాడ్ బ్లెస్సింగ్స్, దీవెన్లు. బిహైండ్ దెమ్, మనం ఏ పని చేస్తున్నా పెద్దవాళ్ళు ఆశీర్వచనాలు అంటాం కదా, అలాగా. అండ్ శాంతి, ముందు ఏముంది? శాంతి. వెనకనేముంది? ఈ పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు. రిమార్కబ్లీ, చెప్పుకోదగ్గగా హీ నోటెడ్, ఆయన ఏంటంటే మెయిన్గా చెప్పారు, వివేకానంద వాజ్ ద చీఫ్ డిసైపుల్ ఆఫ్ రామకృష్ణ పరమహంస. ప్రథమ శిష్యుడు అనమాట రామకృష్ణ పరమహంస గారికి. పర్హాప్స్ నో అదర్ ఫారెన్ లీడర్ హ్యాస్ డన్ సో. ఈయన్ని కోట్ చేయడం అన్నది ఏ ఫారెన్ లీడర్ ఈ రోజు వరకు చేయలేదు. అదే అన్వర్ గారు చేశారు. ప్లీడింగ్ ఫర్, ఆయన ప్రాధేయపడ్డారు దేనికి? మల్టీ కల్చరలిజం. భారతదేశంలోని అన్ని కల్చర్ని అన్నిటిని కలుపుకొని వెళ్దాం. మల్టీ కల్చరలిజం అండ్ కలుపుకొని వెళ్దాం, ఇంక్లూజివిటీ. మిస్టర్ అన్వర్ రికాల్డ్, ఆయన మళ్ళీ జ్ఞాపకం చేశారు మనందరికీ. ఏమని? గాంధీజీ సెడ్, గాంధీ గారు ఏమన్నారు? హేట్ ద సిన్, పాపాన్ని మీరు అసహించుకోండి. ఓకే, పాపం చేసిన వాడిని కాదు. ఆ పాపం జరగకూడదు. జరుగుతుందంటే ఏంటి? వాడిలోని అలాంటిది వెళ్తుంది. హేట్ ద సిన్, ఆ ఘోరమైన పాపాన్ని మీరు అసహించుకోండి, చేసిన వాడిని అసహించుకోకండి. ఓకే, అంటే సమాజం అంత పాడైపోతుంది. అందుకనే వాడికి పాపం చేయొచ్చు అని ఐడియా వచ్చింది అని అంత లోతు మీనింగ్ అనమాట. అంత బ్యూటిఫుల్ కోట్ అన్వర్ గారు మనం చెప్పారు. ఈజ్ అ ప్రిసెప్ట్, ఈజ్ అన్ సెల్ఫ్ ఎవిడెంట్ సెంటెన్స్, ఈజ్ అన్ ఎగ్జమాటిక్ అనమాట. హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్ ఈజ్ అ ఎగ్జమాటిక్ సెంటెన్స్ విచ్ దో ఈజీ ఇనఫ్, చూడడానికి చాలా ఈజీగానే ఉంటుంది, టు అండర్స్టాండ్, పైకి మనకి ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఈజ్ రేర్లీ ప్రాక్టిస్డ్. ద వర్బ్ ఫామ్ అండ్ ద నౌన్ ఫామ్, TICED, TISCD. మాటలు కూడా కష్టమే, చేతల్లో ఇంకా కష్టం. అండ్ దట్ ఈస్ వై ద పాయిజన్ ఆఫ్ హేట్రెడ్. అందుకనే అసహించుకోవడం అనే విషం బాగా చొచ్చుబడిపోతుంది సొసైటీలో, బాగా అండర్ కరెంట్ వెళ్ళిపోతుంది, అలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఇన్ ద వరల్డ్, ఇప్పుడు ప్రపంచంలో. అది ఆయన కోట్ చేశారు గాంధీ. అండ్ హీ కంక్లూడెడ్ ఆయన అడ్రస్ని చివరాఖరికి ఏమన్నారంటే, బై కోటింగ్ టెగోర్, రవీంద్రనాథ్ టెగోర్, హూజ్ వర్డ్స్ హీ సెడ్. ఆయన ఏమన్నారు? కోట్, ఇఖో, ప్రతిధ్వని అన్నమాట. ఇఖో త్రూ ద కారిడార్స్, ఓకే, టు ది వరాండాస్ అండ్ కారిడార్స్. మనం నడుస్తుంటాం కదా, కారిడార్స్ ఆఫ్ టైమ్, కారిడార్స్ ఆఫ్ కాలం. అది ఏం ఎంకరేజ్ చేస్తుంది? అర్జింగ్ అస్ టు ఎంబ్రేస్. మనం దేన్ని మనం దగ్గర తీసుకోవాలి? నాట్ ది కంఫర్ట్స్ ఆఫ్ సేఫ్టీ. మనం సేఫ్గా ఉన్నాము,
అబ్బా సూపరు, ఇవి కాదు. యూ షుడ్ నాట్ గో ఇన్ ఫర్ ద కంఫర్ట్స్ ఆఫ్ సేఫ్టీ, బట్ ది అన్యీల్డింగ్ అంటే ఎప్పుడు వదలని శ్రమించాలి. యూ షుడ్ నాట్ ఈల్డ్, యూ షుడ్ నాట్ గివ్ అప్, బట్ ద అన్యీల్డింగ్ కరేజ్, ధైర్యం టు కన్ఫ్రంట్, ఎదుర్కోగలగాలి దేన్ని, కష్టాన్ని, అడ్వర్సిటీ, హెడ్ ఆన్ వెళ్ళి గుద్దుకోవాలన్నమాట. బి ఏబుల్ టు ఫేస్ ఇట్, కమ్ ఆన్, ఫేస్ ఇట్ లైక్ ఎ మ్యాన్ అంటాం కదా. సో లెట్ మీ నాట్ ప్రే టు బీ షెల్టర్డ్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమన్నారు, అది కోట్ చేశారు అన్వర్ గారు. ఇంత కష్టం ఉన్నప్పుడు లెట్ మీ నాట్ బీ షెల్టర్డ్, నన్ను ఎక్కడో తీసుకెళ్ళి దాచేకండి. షెల్టర్డ్ ఫ్రమ్ డేంజర్స్, భయాల నుంచి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సేఫ్ ప్లేస్లో దాచేకండి. బట్ టు బీ ఫియర్లెస్, నాకు భయం అనేది ఉండకూడదు. దేనికి, ఇన్ ఫేసింగ్ ఇటువంటి కష్టకాలం. బ్యూటిఫుల్గా కోట్ చేశారు మిస్టర్ అన్వర్స్ రెఫరెన్స్ టు స్వామి వివేకానంద, గాంధీజీ, టగోర్ అండ్ నెహ్రూ పాయింట్ ద యాగనైజింగ్ డిఫికల్టీ. అంటే లోపల చాలా బాధపడిపోతున్నారు. యాగనీ, బాధ ఎవరికి, ఆఫ్ ద సంఘ్ పరివార్, వైల్ ఇట్ హ్యాస్ డెనిగ్రేటెడ్. సంఘ్ పరివార్ ఏం చేసింది, కిందకు పడేసింది, డెనిగ్రేటెడ్. ఇట్ హ్యాస్ మేడ్ ద వాల్యూ ఆఫ్ నెహ్రూ అండ్ ఆల్ దీస్ పీపుల్ డెనిగ్రేటెడ్ నెహ్రూ అండ్ సాట్ టు కోఆప్ట్. నెహ్రూని కింద పడేసి ఈ సంఘ్ పరివారు వీళ్ళు కోఆప్ట్ చేసుకుందాం అనుకున్నారు. ఎవరిని, నెహ్రూ గారి కాలంలో ఉన్నప్పుడు ఇంపార్టెంట్ లీడర్స్ని, టు కోఆప్ట్ సమ్ గ్రేట్ పర్సనాలిటీస్ ఆఫ్ ద ఫ్రీడమ్ మూవ్మెంట్. నెహ్రూ ఒక్కడు వల్ల రాలేదు, ఏది స్వాతంత్రం, చాలామంది లీడర్లు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు సంఘ్ పరివార్ ద్వారా వాళ్ళని స్పాట్లైట్లోకి తీసుకొద్దాం, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇద్దాం. ఓకే, పర్సనాలిటీస్ ఆఫ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అండ్ ద ఇండియన్ రినైజాన్స్ ఇలా జరిగింది కదా. ఓకే, వేర్ ద క్లాసికల్ era started after the dark ages in European history. So revival of art and culture, of the Indian revival of art and culture, of the forgotten heroes, is not just Nehru, according to Sangh Parivar. Its own venerated, worshipped ideologues, Alochana Saili, and the leaders are respected in many quarters in India. వాళ్ళు ఎన్నుకున్న లీడర్ని భారతదేశంలోని చాలా ఏరియాల్లోని వాళ్ళని కూడా గౌరవించేటట్టుగా. బట్ దే కంటిన్యూ టు బి నోన్, సంఘ పరివార్లు పిక్ చేసుకున్న లీడర్స్, దే కంటిన్యూ బి నోన్ ఇన్ నీష్ సర్కిల్స్ అబ్రాడ్. ఇన్ నీష్, కొన్నే, అందరికీ తెలియదు ఆ లీడర్స్, నీష్ ఎక్స్క్లూజివ్ సర్కిల్స్ అబ్రాడ్. దే ఆర్ నాట్ లైక్ నెహ్రూ అండ్ గాంధీ, దే ఆర్ ఆల్ లైక్ global personalities. But the people that Sangh is picking up, well, they are known but not as well known as the great leaders of India. So this is what Sangh is telling, like, we'll go in for the Indian Renaissance and worship our ideologies, our ideologues, our narrative. Okay, they will be known only to a niche audience abroad. So what? But let's first push him up, push that personality in the form, in the same way, in the same vein. Let us denigrate Nehru, pull him down, push up these guys. Clear? This is what the Sangh was doing. ఈ ఐడియా అన్వర్ గారిది కాదు, ఆథర్ గారు చెప్తున్న ఐడియా. రైట్ వింగ్ ఐడియాలజీస్, రైట్ వింగ్ అంటే ద బీజేపీ ఈజ్ అ ప్రాపర్ రైట్ వింగ్ అనమాట. మే అసెట్ అంటే ఆలోచన దృక్పథం వాళ్ళు ధృవీకరించి చెప్పగలరు, అసెట్ దట్ దిస్ ఈస్ బికాస్ దే బిలాంగ్ టు ద ఇండిజినస్ కల్చర్. ఈ లీడర్లు అందరూ ఎందుకంటే ప్రపంచంలో అందరికీ తెలీదు, నీష్ సర్కిల్సే తెలుసు అంటే, ఎందుకంటే దే బిలాంగ్ టు ద నేటివ్ కల్చరల్ ట్రెడిషన్స్. ఈ నేటివ్ కల్చరల్ ట్రెడిషన్స్లోనే తెలుసు, ఎందుకంటే దే వర్ ఇగ్నోర్డ్ బై ద కలోనియలిస్టులు అంటే ఎవరు, బ్రిటిషర్స్. వీళ్ళందరినీ నెగ్లెక్ట్ చేస్తారు, పక్కకు తోస్తారు. దే వర్ ఇగ్నోర్డ్, అసలు పట్టించుకోలేదు. అండ్ దట్ టెండెన్సీ, ఆ బ్రిటిషర్స్ ఆలోచించే శైలి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. కలోనియలిస్టులు
వాళ్ళు ఎవరెవరినైతే పక్కకి ఇగ్నోర్ చేస్తారో అదే ఐడియాలో మనం కూడా వెళ్తున్నాం అని ఆథర్ గారు అంటున్నారు. ద ఫ్యాక్ట్, వాస్తవం ఏంటంటే ఈజ్ దట్ ద టైమ్లెస్ మెసేజ్ అంటే దీనికి ఎంత కాలం వచ్చినా ఆ కాలం ఈ మెసేజ్ని చెప్పిన ఈ మంచి ఉద్దేశాన్ని చెరిపేయలేదు. ఎవరు చెప్పారు అది? మెసేజ్ ఆఫ్ స్పిరిచువల్ యూనిటీ ఆఫ్ వివేకానంద. స్పిరిచువల్గా అందరూ యూనిటీగా ఉండాలి. ద యూనివర్సలిజం ఆఫ్ టెగోర్. ప్రపంచం అంతా యూనివర్సలిజం గురించి మాట్లాడారు టెగోర్. అండ్ గాంధీజీ దేని మీద ఎంఫసైజ్ చేశారండి? నాన్ వైలెన్స్ అండ్ ఆల్సో డిరైవ్డ్ ఫ్రమ్ ఇండిజినస్ అండ్ ఆల్సో డిరైవ్డ్ ఎందు నుంచి మనం తీసుకున్నాం ఇవన్నీను ఫ్రమ్ నేటివ్ ఇండియన్ ట్రెడిషన్స్ బట్ షండ్. బట్ దీన్ని ఏం చేసాం? షన్ చేసాం. మస్కులర్ ఎక్స్క్లూజివిజం, మైట్ ఈజ్ రైట్, నాకు బలం ఉంది, తీసే ఇవన్నీను తీసాం. ఓకే. అండ్ నెహ్రూ గారి ఐడియల్ ఏంటండి? ఆయన దేని మీద నిలబడ్డారు? రోల్ మోడల్ ఆఫ్ పర్ఫెక్షన్, ఇంక్లూజివ్, అందరినీ కలుపుకెళ్దాం, మోడర్న్ సొసైటీ. అండ్ హీ వాజ్ వెరీ వెరీ యాక్టివ్, యానిమేటెడ్ బై ద సైంటిఫిక్ స్పిరిట్ ఇన్ ఇండియా. వాజ్ అ బీకన్. ఆయనే ఒక లైట్ హౌస్ అన్నమాట. ఇట్స్ లైక్ టార్చ్ లైట్ ఫర్ మెనీ న్యూలీ డీకాలనైజ్డ్ కంట్రీస్. అంటే బ్రిటిష్ ఏ కంట్రీలో వదిలేసిందో వాళ్ళన్నిటికీ యాజ్ ఇట్ షుడ్ బీ టు ఇండియా టుడే. భారతదేశానికి ఏదైతే ఇప్పుడుందో అన్నిటికీ అలా ఉండాలి అని ఆథర్ గారు అంటున్నారు. ఇప్పుడు బ్రాడ్ వ్యూ చూద్దాం. లెట్స్ నాట్ బికమ్ ప్రొవిన్షియల్, లెట్స్ హ్యావ్ అ బ్రాడర్ వ్యూ అబౌట్ థింగ్స్. ఓకే. నారోగా పెరోక్యువల్ వ్యూ ఎందుకు? లెట్స్ లుక్ బ్రాడ్, లెట్స్ నాట్ బి పెరోక్యువల్. ఓకే. ఇండియాస్ ప్రెజెంట్ పాలసీస్, ఇప్పుడు ప్రెజెంట్గా మనం అవలంబిస్తున్నవి, టు గ్యారంటీ దట్ ద పవర్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్. ఇప్పుడు డిజిటల్ ఇండియా అంటున్నాం కదా, ప్రపంచం అంతా డిజిటల్ అంటుంది, ఇండియా కూడా అంటుంది. డిజిటల్ టెక్నాలజీస్ ఆర్ హార్నెస్డ్. దాన్ని మనం కాస్త వాడుకొని దాన్ని మెల్లిగా పైకెత్తాలి. హార్నెస్డ్ ఫర్ పాపులర్ వెల్ఫేర్, అందరి బాగు కోసం. ఆర్ గెయినింగ్, ఇది ఇప్పుడు బాగా అందరి నోట్లో నానుతోంది. సో ఇట్ ఈస్ గెయినింగ్ ద పాజిటివ్ అటెన్షన్ ఇప్పుడు పాజిటివ్గా ఉంది. దీని వైపు అందరు పాజిటివ్ చూస్తున్నారు. ఆఫ్ ది గ్లోబల్ సౌత్, అంటే ఎదుగుతున్న దేశాలన్నిటిని. దీస్ ఆర్ ప్రాక్టికల్ మెజర్స్. ఇవన్నీ ఏదో అవ్వవండి, కాదండి కాదు. దీస్ ఆర్ ఆల్ టాంజిబుల్, దే కెన్ బి అచీవ్డ్. దట్ ఈస్ ద పర్పస్. ప్రాక్టికల్ మెజర్స్ విచ్ హ్యావ్ గ్రేట్ ఇంపార్టెన్స్. చాలా మంచి పెద్దపీట వేయచ్చు ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ది పువర్ పీపుల్, ఇంపావరిష్డ్ ఎవ్రీవేర్, ప్రపంచం అంతా. అండ్ ఆర్ ఇంపార్టెంట్ ఫార్ గవర్నెన్స్. ఇది చాలా చాలా ప్రథమ రోల్ ప్లే చేస్తుంది దేంట్లోని? గవర్నెన్స్, పరిపాలన దక్షతలో. దే ఇవోక్, మన నుంచి ఒక ఫీలింగ్ వస్తుంది. దే ఇవోక్ ఫారెన్ అడ్మిరేషన్. అవి చూడగానే మనకేంటి, అబ్బా అక్కడ ఎంత బాగా చేస్తున్నారండి, అక్కడ అంత బాగా చేస్తున్నారండి అంటూ ఉంటాం. బట్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ పొలిటికల్, ఏ స్ఫియర్లో చూస్తున్నాం? ఇన్ ద రెల్మ్ ఆఫ్ పొలిటికల్ అండ్ సోషల్ ఫిలాసఫీస్. యూర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ది పొలిటికల్ అండ్ social philosophy realm. The ideologues, the ideation of the parivar, Sangh Parivar, do not inspire. Sangh Parivar anta manakem prerapana raadu. Enta as do Gandhiji and Nehru Gandhi anta prerapana em ledu. And others, మిగతా వాళ్ళు కూడా. Who Mr. Anwar mentioned. Others are Tagore garuno. Okay, Swami Vivekananda. So who Mr. Anwar mentioned, and this can hardly be attributed. ఇది మనం ఎవరికి కితాబ్ ఇవ్వచ్చు, దీని ఎవరి వలన జరిగిందని చెప్పచ్చు. హార్డ్లీ బీ అట్రిబ్యూటెడ్ టు ది కాన్స్పిరసీస్ ఆఫ్ ద లెఫ్ట్ లిబరల్స్. లెఫ్ట్ వాళ్ళు లిబరల్ ఐడియాస్ ఏంటి? దీనికి ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది, ఇది ఇలా జరిగింది, దీనివల్ల ఇది జరిగింది, దానివల్ల ఇది జరిగింది. Can hardly be, you can never attribute it
hardly is zero. You can't attribute to the conspiracies of the left liberals. ఎవరు ద స్పీచ్ బై మిస్టర్ అన్వర్ ఇంత బ్యూటిఫుల్గా చెప్పారు ఆయన. సో వాట్ ఆర్ ద వర్డ్స్ టుడే? ఓకే, డిస్క్రెషన్ అనగానే ఎక్స్క్లూజివ్ రైట్, ఎక్స్క్లూజివ్ రైట్, RIGHT. ఓకే, నెక్స్ట్ ఏమంటారు చూడండి, మంచి చాలా ఇవాళ అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ వర్డ్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో ఇంటలెక్చువలిజం, మెంటల్ పర్స్పెక్టివ్, ఇది మెంటల్ పర్స్పెక్టివ్, వ్యూ పాయింట్ అనమాట. మెంటల్ పర్స్పెక్టివ్, ఈ మెంటల్ పర్స్పెక్టివ్ దేనికి వెళ్తుంది? డెవలప్మెంట్. ఓకే, మెంటల్ పర్స్పెక్టివ్ ఆన్ DEVELOPMENT on development. Honed, sharpen, SHARPN, సాన పెట్టండి బాగా. ఓకే, షార్పెన్ చేయండి. వెట్ అంటాం కదా, WHET, అది వెట్ అంటే. ఇంక్లూజివిజం అంటే ఏమంటారు ఆథర్ గారు? ఓకే, ఇంక్లూజివిజం అనగానే ద రిలేషన్షిప్ బిట్వీన్ రిలీజియన్ అండ్ సొసైటీస్. రిలేషన్షిప్ బిట్వీన్ B/W అని రాసాను, బిట్వీన్ రిలీజియనే కాకుండా సొసైటీస్, రిలీజియన్స్, సొసైటీస్ అండ్ కల్చర్, CULTURE అండ్ కల్చర్. మ్యూజిక్ టు ది ఇయర్స్, ఇది మంచి వర్డ్ అండి. దిస్ ఈజ్ మ్యూజిక్ టు మై ఇయర్స్ అనగానే గ్రాటిఫైయింగ్, వెరీ ప్లెజెంట్, వెరీ ప్లెజెంట్, ప్లెజెంట్, వినసొంపుగా, శ్రావ్యంగా అంటాం కదా అది. టార్నిష్డ్, స్పాయిల్, పాడు చేసేయడం. మనిషి పేరు పాడు చేయడం ఎంతసేపు? SPOIL, చాలా ఈజీ అన్నమాట. ఓకే, లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే ఎవ్రీ పాసిబుల్ కోర్స్ ఆఫ్ యాక్షన్. యూ వాంట్ టు అచీవ్ సంథింగ్, ఎవ్రీ పాసిబుల్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఎవ్రీ పాసిబుల్ కోర్స్ ఆఫ్ యాక్షన్, COURSE, కోర్స్ ఆఫ్ యాక్షన్. దేనికి? టు అచీవ్, టు ACHIEVE, అచీవ్. నెక్స్ట్ చూడండి ఎంత అసలు the kind of words that this man has used, like evocatively, that makes you think or remember something pleasant. Okay, makes to think something pleasant. Okay, something pleasant, think or remember pleasantness. Wither, this is another word. Okay, ఏమంటారు? టు వాట్ ప్లేస్ ఆర్ స్టేట్, ఎక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్ళు. టు వాట్ ప్లేస్ ఆర్ స్టేట్, విదర్ యు డూ అన్నారు కదా, ఆ స్టేట్మెంట్ చాలా బాగా వాడాడు ఆయన. ఎండివర్, సిన్సియర్ ఎఫర్ట్, సిన్సియర్, SINCERE EFFORT. Succinct or succinctly, clear, brief and concise, clear, brief and concise, CONCISE. Peasants, farm hands, కౌలు రైతుల దగ్గర పాలేరు అంటాం కదా, ఫార్మ్ హ్యాండ్స్ అంటాం వీళ్ళని. ఓకే, let us see what more. Oh, so we have words like fraught, it's a good word. Okay, fraught, full of or filled with, or you can say upset. Okay, you can say anxious, worried or upset. Anxious, worried or upset. This is like you have to be just. Okay, being just is being fair-minded.
ఫేర్ మైండెడ్. ఎటువైపు ఉండకూడదు మనం. అంటే యూ షుడ్ నాట్ బి పార్షియల్. యూ షుడ్ బి జస్ట్. బీకన్ ఇస్ అ లైట్ అన్నమాట. టు షో ద పాత్. ఫియర్లెస్, అన్డాంటెడ్. Resolve, a firm decision. Precept, axiom, self-explanatory. Axiomatic, AXIOM. Unyielding, not accepting to force. బలవంతం దేనికి మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఓకే. agonizing, painful. Renaissance, revival. Revival of art, culture. CUL, culture of classical era. Of classical. CLASSICAL, classical era. Venerate, worship. Okay. Venerate అంటే ఏమన్నారు ఆథర్ గారు? Okay, the meaning is worship anamata. So next one we are going for is ideologue is an adherent of an ideology. Okay, adherent, dogmatic adherent అని తీసుకుందాం. Dogmatic, DOGMATIC, dogmatic adherent of ideology. Adherent అంటే అది అలా ఫాలో అయిపోతాడు ఇంకా ఆయన. Adherent of ఒక ఐడియాలజీ. నీష్, ఎక్స్క్లూజివ్. నీష్ ఆడియన్స్ అంటాం, ఎక్స్క్లూజివ్ ఆడియన్స్. ఎస్చూ, షన్ లేదా అవాయిడ్. AVOID, అవాయిడ్. యా. What is the next one? The author is talking about harness. Okay? Utilize. Let us utilize. Impoverished, poverty. Conspiracy, a plan against a person. ఒక వ్యక్తికి ఎదురుగుండా అగెన్స్ట్గా చాలా ప్లాన్స్ వేస్తాం. దీన్ని మనం ఏమంటాం? ముసలం కోటలోనే జరుగుతుంది కదండి అంటారు కదా, అలాగన్నమాట. సో దిస్ ఇస్ ద ఆర్టికల్ అండ్ దీస్ ఆర్ ద వర్డ్స్. ఓకే, దీస్ ఆర్ ద వర్డ్స్ అండ్ దోస్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ ఆల్ ఇన్ అండర్స్టాండింగ్ ద ఆర్టికల్ బెటర్ అండ్ యూ కెన్ it makes for a very good reading. The article is also very good and we should appreciate the Prime Minister of Malaysia, okay, Mr. Anwar, for quoting all these greats of India. Okay, for quoting all the greats of India and his views about how we can take the global south forward by including the global north also. Clear? So I am Srinivas Fulyapudi and my colleague Shankar. We get these classes to you and the slides are prepared by Subhash from Hyderabad and we are ably patronaged by IAC, the Hyderabad Center. Thank you.